Hi Manisha, congratulations for your visa. We are super happy. థ్యాంక్ యూ. ఎప్పుడు జనవరిలో వచ్చింది అనుకుంటా ఆఫర్ లెటర్ లైక్ ఆఫ్టర్ ఆల్ ద ఫైటింగ్ విత్ బ్యాంక్ లోన్స్ అండ్ ఆల్ యూ బ్యాంక్ లోన్స్తో ఫైట్ వల్ల అవునన్నా, ఫైనల్ చాలా లేట్ అయింది బ్యాంక్ లోన్స్ చాలా కూడా, లేట్ చాలా అయిపోయింది. లేట్ యాక్చువల్లీ అయింది. జూన్ జూలై కల్లా వచ్చేయాల్సిన ఫైల్ ఇది. నాకు అవును. గెస్ కరెక్ట్గా ఆగస్ట్ వరకు పట్టింది. సో స్టిల్ అవునన్నా. ఫైన్ నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. ఓకే. థ్యాంక్స్ అన్నా, మీకు కూడా ఇన్ని రోజులు పేషెన్స్ గా ఉండి మమ్మల్ని ట్రైన్ చేసి, మేము ఏదైనా చిన్న తప్పులు చేసినా కరెక్ట్ చేసి. మీరేం చేయలేదు. యు ఆర్ ఆల్ ఫైన్. వెరీ వెరీ క్యూట్, వెరీ హంబుల్, వెరీ పొలైట్ గైస్. ఓకే. సో నో 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 ఇష్యూస్ ఫ్రమ్ యువర్ సైడ్ మనీషా. అమ్మ మీరు ఒక్కసారి మీ అకాడమిక్స్ మీ ప్రొఫైల్ చెప్తారా నాకు? సో వెండి నా ప్రొఫైల్ అన్నా, నేను కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఓకే. నియర్లీ 6.5 మై పర్సంటేజ్. ఓకే. మంచి అంటే వెతికాము, మంచి కాలేజెస్ లో బడ్జెట్ లో చూసుకున్నామని. ఓకే. సో హౌ కమ్ యూ నో అబౌట్ మీ? ఎలా తెలుసు నేను అట్లా లైక్ మా ఆర్గనైజేషన్ శైలజ ఫ్లై అబ్రాడ్ ఎట్లా తెలిసింది? హౌ కమ్ యూ కేమ్ టు నో అంటే అస్? మేము ఒక అక్క ఉంది, ఇప్పుడు తను కూడా అబ్రాడ్ లోనే, యూకే లోనే ఉంది. ఓకే. అక్కని కనుక్కుంటే మన కన్సల్టెన్సీ ఉందా అక్క రావడానికి, జెన్యున్ కన్సల్టెన్సీ అంటే తను వేరే వాళ్ళ కన్సల్టెన్సీ చెప్పింది. కానీ ఏంటంటే ఆ కన్సల్టెన్సీ ఇప్పుడు వర్క్ చేయట్లేదంట. సో అందుకని చెప్పేసి తను వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వచ్చిన కన్సల్టెన్సీని కనుక్కొని మాకు చెప్పింది. సో మేము అలా మీ దగ్గరికి రావాల్సి వచ్చిందా వచ్చాక? వచ్చాము. అదే రావాల్సి వచ్చిందంటే వచ్చామని. ఓకే. వచ్చాము. సో మీరు జనవరి డిసెంబర్లో స్టార్ట్ చేసామనుకుంటారు నాకు తెలిసి. అవునన్నా, అవును, జనవరి ఫెబ్ ఆ మధ్యలో స్టార్ట్ చేసాం. సో వన్స్ మీకు ఆఫర్ లెటర్ వచ్చింది డిసైడ్. సో డే 1 మీకు ఒక 2-3 యూనివర్సిటీస్ ఉన్నాయి ఆ చేతిలో. యూ పిక్డ్ దిస్ యూనివర్సిటీ రైట్? మీకు ఎన్ని ఆఫర్స్ ఇచ్చాం మనీషా? ఈజీగా 7 to 8 కోసం వచ్చాను. ఓకే, సూపర్. సో దీంట్లో టీసైడ్ పిక్ చేశారు. సో సో మీ కోర్స్ ఫుల్ నేమ్? కంప్యూటర్ సైన్స్ విత్ అడ్వాన్స్ ప్రాక్టీస్. సూపర్. 2 years ప్రోగ్రామ్ రైట్? 2 years program. ఓకే. సో మనీషా టెల్ మీ అబౌట్ లైక్ మీరు స్టార్ట్ చేశారు, ఆఫర్స్ వచ్చినాయి. సో మాక్ ఇంటర్వ్యూస్ జరగాల్సిన టైంలో సో మా సైడ్ నుంచి టీమ్ సైడ్ నుంచి ఫీజు కూడా కట్టేశారు. ఫీజు మోస్ట్లీ మేలో కట్టారు కదా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మే 11th ఐ థింక్ అరౌండ్ అలా కట్టారు. సో వన్స్ ఫీజు కట్టాక మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. టీ సైడ్ కొంచెం టఫ్గా నడుస్తుంది యాక్చువల్లీ. బయట టాక్ ఏంటంటే క్యాషియల్ ఇంటర్వ్యూ కొంచెం టఫ్గా నడుస్తుంది. నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసావు. ఓకే. సో హౌ కమ్ ద టూ ఇంటర్వ్యూస్ లైక్ వన్ ఈస్ ఇంగ్లీష్ టెస్ట్ అండ్ వన్ ఈస్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ. సో మీకు టీమ్ సైడ్ నుంచి సపోర్ట్ వచ్చిందా, డేటా వచ్చిందా, మార్క్స్ తీసుకున్నారా, అండ్ హౌ డిడ్ ఇట్ వెంట్? చాలా సపోర్ట్ ఇచ్చిందన్న. చాలా ఇంటర్వ్యూస్ అంటే ఒక 15 to 20 ఇంటర్వ్యూస్ నేను నార్మల్గా మీరు ట్రైన్ అయ్యి ఆ తర్వాత ఇచ్చాను. నాకే నమ్మకం లేదు ఆల్మోస్ట్ అవుతుందని, కానీ ఇట్స్ లక్ అయిపోయింది. అంటే ఫస్ట్ మీ సపోర్టు ప్లస్ అక్కడ ఏంటంటే వాళ్ళు మొత్తం అంటే జనరల్ క్వశ్చన్స్ అడిగారు. సో ఓకే అయిపోయింది. చాలా వరకు మీ సపోర్ట్ ఉండడం వల్ల ఎలా చెప్పాలి, ఎంతవరకు టైమింగ్, ఏ టైంలో చెప్పాలి, ఎంతవరకు ఏంటి అని బేసికలీ నువ్వు సాఫ్ట్వేర్ నుంచి రావడం వల్ల నీకు కొంచెం అది కూడా ప్లస్ అయ్యి ఉంటుంది. అంటే ద ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ దట్ మేక్స్ యూ ఫస్ట్. నేను అదే అనుకున్నా డే 1 అంటే మీరు బ్యాడ్ స్టూడెంట్ ఏం కాదు, యూఆర్ వెరీ గుడ్ స్టూడెంట్ విత్ ఏ వెరీ గుడ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. సో అంటే నలుగురితో మాట్లాడతారు కదా క్లయింట్స్తో, యూ టాక్ విత్ క్లయింట్స్ రెగ్యులర్లీ. సో యాక్చువల్లీ ఈజీ కొట్టేయచ్చు. సో ఇంటర్వ్యూ క్లియర్ అయింది. క్యాష్ ఎన్ని రోజులు పట్టింది మనీషా? హౌ మెనీ డేస్, ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు క్యాష్ ఐ థింక్ 1 వీక్ లోనే వచ్చేసింది అన్న. క్యాష్ 1 వీక్ లోనే వచ్చేసింది. క్రెడిబిలిటీ సారీ క్రెడిల్లా హెచ్డిఎఫ్సి క్రెడిల్లా ఒకటి యాక్సెప్టెన్స్ రాలేదు కదా టీ సైడ్ కి? అవునన్నా. అది ఆ డాక్యుమెంట్ వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్ మాకు ప్రొవైడ్ చేయలేదు. సో అది కొంచెం కష్టమైంది. చాలా వరకు నా ఇక్కడ లేట్ అవ్వడానికి కారణం ఫస్ట్ బ్యాంక్ అకౌంట్. హెచ్డిఎఫ్సి క్రెడిట్ నెవర్ యాక్సెప్టెడ్ లైక్ మనం అనుకున్న ఫార్మాట్ లో వాడి ఇప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ క్లియర్ గా అవ్వట్లేదు అన్న. సో ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు ఆ బ్యాంకు. ఓకే, పర్ఫెక్ట్, ఫైన్. రేపనే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి డబ్బులు కావాలి కదా స్టూడెంట్కి, ఎన్ని రోజులు ఉంటారు? అవునన్నా, అదే వాళ్ళ రెస్పాన్స్ ఉండాలి కదా. మేము అడిగినాక ఓకే చేస్తే ఓకే, కానీ వాళ్ళు కొంచెం రూడ్ వేలో కూడా ఉన్నారు. సో
నేనైతే దాన్ని సజెస్ట్ చేయననే చెప్తాను. సూపర్. సో వన్స్ క్యాష్ వచ్చింది నీకు, వీసాకి చెన్నై వెళ్ళారు. సో చెన్నైలో నీకు ఏమైనా ఇబ్బంది అయిందా? లేదన్న, వీసా ప్రాబ్లం అస్సలకే లేదు. జస్ట్ వెళ్ళాను, డాక్యుమెంట్స్ ఇచ్చాను, నార్మల్ గా అయిపోయింది, చాలా కూల్ గా అయిపోయింది. సో ఐ థింక్ నువ్వు స్టాండర్డ్ పిక్ చేసావు మనీషా. అవునన్నా. తగ్గట్టు 15 days అనుకుంటా గట్టిగా. 15 days మ్యాక్స్, 15 15 days daysలో వచ్చేసింది. సో వచ్చేసింది. ఎటువంటి ఇబ్బంది లేదు. కంగ్రాచులేషన్స్, వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు మీ వల్లే అన్న, మీరే మా 15 to 20 ఇంటర్వ్యూస్ ట్రైన్ చేసి చేయడం వల్లే ఆల్మోస్ట్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వచ్చింది. లేకపోతే కొంచెం కష్టమే అయ్యేది, చెప్తున్నాను కదా. థ్యాంక్ యూ అమ్మా. సో జస్ట్ గివ్ మీ వన్ లైన్ బ్రీఫ్, లైక్ రేపు అనే రోజు ఎవరైనా మా దగ్గర శైలజ ఫ్లై అబ్రాడ్ సాయి తేజ దగ్గర సో ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి, సో వాట్ యూ సే, వాట్ యువర్ రివ్యూ, వన్ ఫైనల్ రివ్యూ? కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి అని చెప్తానన్నా. నేనైతే ఇప్పుడు నా వెనకాల ఇన్ కేస్ ఎవరైనా వస్తారంటే కళ్ళు మూసుకొని మీ దగ్గరికి పంపించేస్తా అన్న. సీరియస్లీ. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ us, కీప్ ప్రిఫరింగ్ us. థ్యాంక్ యూ.